ఈ వీడియోలో అసలు మనం డిజిటల్ ప్రెన్యూర్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, క్లయింట్స్, కమిషన్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ చెప్పడానికి అసలు నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు చెప్తే మేమెందుకు వినాలి అనుకుంటే, హాయ్, ఐఎమ్ అనుష విష్ణుమల్కల, బీటెక్ గ్రాడ్యుయేట్ని. బీటెక్ చదువుతుండగానే క్యాంపస్లోనే జాబ్ వచ్చేసింది. సో వెంటనే జాబ్ జాయిన్ అయ్యాను. తర్వాత 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టిపుల్ ఎంఎన్సీస్. ఇదంతా ఆన్ పేపర్, బట్ రైట్ నౌ రియాలిటీలో ఐఎమ్ జస్ట్ ఎ మామ్. తర్వాత ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అండ్ అన్ఫార్చునేట్లీ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అండ్ ట్రావెల్ వల్ల ఒక మిస్క్యారేజ్ అయింది దాని తర్వాత. సో అట్ దాట్ టైమ్ ఐ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై హెల్త్. అలా జాబ్ మానేశాను నేను. తర్వాత ఇన్ని ఇయర్స్ జాబ్ చేశాక ఖాళీగా కూర్చోలేం కదా. సో ఆ టైంలో డిజిటల్ ప్రెన్యూర్ అనేది స్టార్ట్ చేశాను. సో డిజిటల్ ప్రెన్యూర్తో నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ కోర్సెస్ చేశాను నేను. లైక్ 3 or 4 కోర్సెస్ కంప్లీట్ చేశాను. దాంట్లో కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఫ్రీలాన్సింగ్ చేసిన షార్ట్ స్పాన్లోనే ఆల్మోస్ట్ 4 to 5 క్లయింట్స్కి వర్క్ చేశాను నేను. సో ఆ టైంలో అనిపించింది, ఎస్, ఈ కోర్సెస్ నిజంగా కొంచెం వర్తీ ఉన్నాయి, వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి డిజిటల్ ప్రెన్యూర్లో అదొక ఆప్షన్ ఉంటుంది. ఐ స్టార్టెడ్ రిఫరింగ్ దిస్ కోర్సెస్ టు అదర్ పీపుల్ అనమాట. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఈ వీడియో మాత్రం మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే మిస్ అవుతారు. తక్కువ స్పాన్లో ఫ్రీలాన్సింగ్లో 4 to 5 క్లయింట్స్కి వర్క్ చేసి ఎలా అయితే ఎర్న్ చేయగలిగానో, అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కూడా అంతే. ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 4 months ఐ వాజ్ ఏబుల్ టు ఎర్న్ అరౌండ్ 1.5 lakhs. సో ఫ్రీలాన్సింగ్ మనీ ఇంకా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మనీ మొత్తం కలుపుకుంటే, అంటే ఇన్కమ్ మొత్తం కలుపుకుంటే, ఒకటే ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 2 iPhones, ఒక iPad అండ్ ఒక BMW బైక్ కొనే రేంజ్లో అయితే ఎర్న్ చేయగలిగాను. సో ఇక్కడే లైఫ్ ఒక కంప్లీట్ యూటర్న్ తీసుకుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంటో మా లైఫ్లో, అంతే కెరీర్కి కూడా బ్రేక్ పడే పాయింట్. ఎందుకంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు. ఇలాంటి వర్క్స్ అంటే స్క్రీన్ టైం అది ఎక్కువ ఉండకూడదు అన్నారు. సో ఆ టైంలో ఐడిపి అండ్ ఫ్రీలాన్సింగ్ రెండు క్విట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. కట్ చేస్తే 1 year డౌన్ ద లైన్, ఇదిగో ఈ బ్యూటిఫుల్ బేబీ బాయ్, 6 months old, వీడికి మామ్ని. అండ్ ఒక సిడ్జు కూడా ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగో వీడే మా సిడ్జు, మా సుబ్బుగాడు. సో వీళ్ళిద్దరితో నేను చేయగలుగుతున్నాను అంటే మీరు కూడా కంపల్సరీ చేయగలరు, ట్రై చేయండి. చాలా మంది లాగే నేను కూడా డెలివరీ అయిపోయి బాబుకి ఒక 4-5 months వచ్చిన తర్వాత మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను జస్ట్ ఒక హౌస్ వైఫ్నా, లేకపోతే ఒకరికి వైఫ్ని, ఒకరికి మదర్ని, ఇంతేనా, నా కెరీర్ ఇక్కడితో స్టాప్ అయిపోయిందా అనేసి. ఇలాంటి ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు కనుక ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకుని ఉంటే గనక ఈ వీడియో మీకోసమే. ఇది కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. హానెస్ట్గా మాట్లాడుకుంటే కెరీర్లో బ్రేక్ అనేది హార్డెస్ట్ పార్ట్ ఎవరికైనా సరే. అది దేనివల్ల అయినా అవ్వచ్చు, మ్యారేజ్ వల్ల అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల, హెల్త్ వల్ల, ఎలా అయినా సరే. అది జస్ట్ ఒక కెరీర్ బ్రేక్ గురించి కాదు, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కూడా. ఎంతైనా మన ఇన్కమ్ మనకు ఉండడం వేరే, చిన్న వాటికి వేరే వాళ్ళని మనీ అడగడం కూడా వేరే. ఎలా అంటే మై హస్బెండ్ ఈజ్ వెరీ సపోర్టివ్. ఎక్కడ ఏది కాదన్నారు, ఏది కావాలన్నా వస్తాయి. బట్ ఎక్కడో ఒక చిన్న గిల్ట్ అనేది ఉంటుంది కదా, లైక్ ఐఎమ్ జస్ట్ సంబడీస్ వైఫ్ ఆర్ సంబడీస్ మామ్, అంతే అని. సో ఐ వాంటెడ్ టు రీస్టార్ట్ మై కెరీర్. చాలా మంది ఏమంటారంటే, తెలిసిన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, గో బ్యాక్ టు యువర్ నార్మల్ జాబ్ అని చెప్పి. కానీ ఒక 6 month old బేబీ బాయ్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళే అంత ధైర్యం అయితే నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే, ఇంట్లోనే నా బేబీతో నేనుండి ఎట్ ద సేమ్ టైం ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అని చెప్పి. సో దీనికి నాకు ప్రూవెన్ వే, నాకు ఆల్రెడీ వర్క్ అయిన వే డిజిటల్ ప్రెన్యూర్. అసలు డిజిటల్ ప్రెన్యూర్ అంటే ఏంటి అంటే, డిజిటల్ ప్రెన్యూర్ ఈజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. హైయెస్ట్ ప్యాకేజ్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 47 to 49 కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్లో ఏదో ఒక కోర్స్ ఆర్ 2 or 3 కోర్సెస్ చేసి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిజిటల్ ప్రెన్యూర్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారు, లైక్ యూ కెన్ రిఫర్ దీస్ కోర్సెస్ టు సమ్వన్ ఎల్స్. ఎవరైనా మీ రిఫరల్తో ఈ కోర్సెస్ పర్చేస్ చేసుకుంటే కనుక మీకు కమిషన్ ఇస్తారు. అది అఫిలియేట్ మార్కెటింగ్. ఇది 2026. ఇక్కడ ఏంటంటే మనకి డిగ్రీస్ లేకపోయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ స్కిల్స్ ఉంటే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో డిజిటల్ ప్రెన్యూర్లో ఏంటంటే హై ఇన్కమ్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు. డిజిటల్ ప్రెన్యూర్లో మల్టిపుల్ హై ఇన్కమ్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్ ఆటోమేషన్, ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, లేదా FB యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇలాంటి హై ఇన్కమ్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి అట్ యువర్ ఓన్ పేస్ ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ ఫైండ్ మల్టిపుల్ క్లయింట్స్
మీకు ఇంట్రెస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ కోర్సెస్ కూడా అన్నీ చేస్తే కనుక మనకి డిజిటల్ మార్కెటింగ్లో క్లయింట్స్ని చూసుకోవచ్చు, క్లయింట్స్ మనకి పే చేస్తారు మనం చేసే వర్క్కి. సో ఇలా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే చాలా యూ కెన్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మీరు ఒకళ్ళకే వర్క్ చేసి ఒకటే సాలరీ అన్నట్టు, ఇక్కడ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మీరు మల్టిపుల్ క్లయింట్స్కి వర్క్ చేస్తే మల్టిపుల్ ఇన్కమ్స్ వస్తాయి. డిజిటల్ ప్రెన్యూర్లో ఏంటంటే మొత్తం 6 ప్యాకేజెస్ ఉన్నాయి, ఇన్ విచ్ 47 or 49 కోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ. మొత్తం ప్యాకేజెస్లో అంటే ఫస్ట్ ప్యాకేజ్లో 2 కోర్సెస్ ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజ్లో 47 to 49 కోర్సెస్ ఉంటాయి. సో ఇలా 6 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ ఏంటి, వాటి ఎంఆర్పి ఏంటి, డిస్కౌంటెడ్ ప్రైస్ ఏంటి, ఏ ప్యాకేజ్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. మీ రిఫరెన్స్ కోసం మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, లేదంటే దీని గురించి సపరేట్ వీడియో కూడా ఒకటి ఉంటుంది, మీరు అది కూడా చూడొచ్చు, దాన్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే మీరు ఓన్లీ ఫ్రీలాన్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే మొత్తం 46 కోర్సెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 కోర్సెస్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ లేదా బయట ఇప్పుడు డిమాండ్లో ఉన్న కోర్సెస్ని మీరు నేర్చుకుని దాంట్లో ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగే చేద్దాము, ఎఫిలియేట్ మార్కెటింగ్ వద్దు అనుకుంటే కనుక మీరు కోర్స్ వైజ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో. అది కూడా ఎలా అనేది నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మనము కోర్సెస్ లేకపోతే దాంట్లో ఉన్నది నేర్చుకోవడమే కాకుండా డిజిటల్ ప్రెన్యూర్ నుంచి ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది, అదే ఎఫిలియేట్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోర్సెస్ నేర్చుకున్నాను, నాకు ఈ కోర్సెస్ నచ్చినాయి, నేను సోషల్ మీడియా త్రూ లేకపోతే నా సర్కిల్లో నేను ఎవరికైనా ఇది రిఫర్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, స్టూడెంట్, హౌస్ వైఫ్, ఇంకెవరైనా సరే, వాళ్ళు నా లింక్ త్రూ ఆర్ నా ప్రోమో కోడ్ త్రూ జాయిన్ అయ్యారు అనుకోండి, నాకు కంపెనీ కమిషన్ పే చేస్తుంది. దాన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటది. ఇది MLM కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, మీ కింద ఒకళ్ళని జాయిన్ చేయాలి, ఇలాంటిది కాదు. ప్యూర్గా సేల్స్. నేను ఇంకొకళ్ళకి ఈ కోర్స్ సేల్ చేస్తే నాకు కమిషన్ ఇస్తారు, అంతే. అండ్ ద రీజన్ ఐ చూజ్ డిజిటల్ ప్రెన్యూర్ ఎందుకంటే వీక్లీ పేఅవుట్స్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కానీ జాబ్ కానీ ఏది చేసినా సరే మనం 30 days పేఅవుట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంటే జాబ్లో అయినా మనకి మంత్ ఎండ్లో శాలరీ పడుతుంది, మనం ఫ్రీలాన్సింగ్ చేసినా సరే మన క్లయింట్స్ ఏంటంటే మంత్లీ పే చేస్తారు, పర్మనెంట్ క్లయింట్స్ అయితే. ఇక్కడ డిజిటల్ ప్రెన్యూర్ ఎఫిలియేట్ మార్కెటింగ్లో ఏంటంటే వీక్లీ పేఅవుట్స్ వస్తాయి. లైక్ ఈ వీక్ సేల్స్ అన్నిటి కమిషన్ నెక్స్ట్ వీక్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే డిజిటల్ ప్రెన్యూర్లో ఎప్పుడూ పేఅవుట్స్ అయితే లేట్ అవ్వలేదు, వీక్లీ కంపల్సరీ వచ్చేస్తాయి. కమిషన్ స్ట్రక్చర్ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, మీరు చూడండి. మీరు స్టాండర్డ్ నుంచి ప్రీమియం ప్లస్ వరకు ఏ ప్యాకేజ్ అయినా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్ యూ వాంట్ టు లెర్న్ అండ్ హౌ మచ్ యూ వాంట్ టు ఎర్న్. చూస్ చేసుకునే ప్యాకేజ్ని బట్టి అందులో ఉండే కోర్సెసే కాదు, ఎఫిలియేట్ మార్కెటింగ్ది కమిషన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ నో ఒక యూట్యూబ్ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్గా. సో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ది లింక్ పెడుతున్నాను, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. యుల్ గెట్ డైలీ అప్డేట్స్ ఆన్ హౌ ఐమ్ డూయింగ్ ఇట్ అండ్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఇప్పటి నుంచి మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేసినట్టే నేను కూడా. సో యూ విల్ నో వాట్ జర్నీ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో హైలైట్స్ చెక్ చేయండి, మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. పిన్ పోస్ట్ చూడండి, ఒక 6 months బేబీతో నేను ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నా అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ విత్ 6 month old baby boy అండ్ ఫ్యామిలీ, యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. సో ఫైనల్గా మామ్స్కి, హౌస్ వైఫ్స్కి ఒకటి చెప్తాను, మీ కెరీర్లో బ్రేక్, మీ లైఫ్లో బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీ షెడ్యూల్ ప్రకారం వర్క్ చేసుకుంటూ ఎలా ఎర్న్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీకి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలని అంటే కనుక మీరు చేయాల్సింది 3 ఏంటంటే, ఫస్ట్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బికాజ్ ఐ గివ్ డైలీ అప్డేట్స్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, అక్కడ నా జర్నీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు సీరియస్గా దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కనుక ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు ఒక్కసారి DM చేయండి. యూ కెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఆల్ ద డీటెయిల్స్. ఎందుకంటే ఇంకొక డీటెయిల్డ్ వీడియో కూడా ఉంటుంది, అది నేను మీకు అక్కడ పంపిస్తాను. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, నా డైలీ అప్డేట్స్ చూడండి. సో మీకు నిజంగా సీరియస్గా మీరు చేయాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి.